చూస్తున్నారా? ఇది ఏంది? మామూలుగా పచ్చళ్ళు అంటే రెడ్డుగా ఉంటాయి అనుకుంటున్నారా? నువ్వుల పొడితోని కారం పొడి వేయకుండా పెట్టే పచ్చడి ఇది. ఉప్పు సోగి అంటారు మా దగ్గర. ఉప్పు సోగి అని ఎందుకంటారంటే ఉప్పు వేస్తాం, కారం పొడి వేయమన్నమాట. నూనె కొంచెం తక్కువనే వేసుకుంటాము. ఇంకా నువ్వులలో కాల్షియం ఉంటది, హెల్త్ కి మంచిది. చిన్నపిల్లలకైతే కారం కూడా ఉండదు. ఆవపొడి వేస్తాము. ఇది ఎట్లా తయారు చేసుకోవాలి ఏంది అంతా కూడా చెప్తా. ఇది తెలంగాణలో స్పెషల్ అన్నమాట. వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి తెలుసో మాకు కామెంట్ చేయండి. ఈ ఉప్పు సోగికి పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోవాలి. ఎంత నువ్వుల పొడి వేసుకోవాలి, ఎంత ఆవ పొడి, ఎన్ని కాయలు మొత్తం కూడా ఇప్పుడు చెప్తా, చూసేయండి. ఇక్కడ ఒక 5 మామిడికాయలు తీసుకొని ఈ నువ్వుల కారం పెట్టడం తయారు చేయడం చూపిస్తున్నా. అయితే ఇక్కడ నేను ఇంకా ఎక్కువనే కాయలు ఎందుకు అనుకుంటున్నా, ఈ ముక్కలు ఇవన్నీ కూడా ఆవకాయది, ఇంకా అల్లం ఎల్లిపాయ వేసి అది పచ్చడి పెడతాము. అవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఆ పచ్చళ్ళు చూడాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో చెక్ చేయండి. ఇక్కడ 5 మామిడికాయలు ముక్కలు కట్ చేపిస్తే 1 కేజీ ముక్కలు అయినాయి అన్నమాట. 1 కేజీ మామిడికాయ ముక్కలకి 1/2 కేజీ నువ్వులు తీసుకోవాలి. నువ్వులను మంచిగా వేయించుకోవాలి. అవి మాడొద్దు, లేకపోతే పచ్చడి అంతా కూడా మనకి నల్ల నల్లగా అవుతుంది. మంచిగా వేయించుకోండి. తర్వాత దీనికి జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటాము. అవి కూడా వేయించుకున్న తర్వాత జస్ట్ స్టవ్ ఆఫ్ చేసి ఆ బాండీకి ఉన్న వేడికి ఆవాలని వేసి పెట్టినాం అనమాట. ఆవాలని ఏం వేయించారు తెలుసు కదా. ఇక్కడ ఆవాల పొడి ఎంత వేసుకోవాలి కూడా చెప్తా నేను. ఇక్కడ ఆవాలను వేయించి పొడి చేసి పెట్టుకున్నా. ఇక్కడ ఈ ముక్కలు చూస్తున్నారు కదా, 5 మామిడికాయలకి ఇక్కడ 1 కేజీ అంటే ఇన్ని ఉన్నాయి. తర్వాత ఇక్కడ నువ్వులని వేయించి పెట్టుకున్న నువ్వులు చల్లారిన తర్వాతనే పొడి చేసుకోండి, లేదంటే మెత్తగా అయిపోతుంది. ఆ పొడి కాకుండా పిండి అవుతుంది. ఇక్కడ ఆవాలను కూడా పొడి చేసి పెట్టుకుంటున్నాం. ఆవ పొడి పక్కకు రెడీ పెట్టుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఈ కేజీ మన మామిడికాయ ముక్కలకి నూనె చూస్తున్నారు కదా, కొంచెమే సరిపోతుంది. దీనికి పెద్దగా నూనె ఎక్కువ వాడము. అంటే కేజీ ముక్కలకి ఇక్కడ మన టీ గ్లాస్ అంత నూనె అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి ఈ మన మిరపకాయల గింజలు ఉంటాయి చూడండి, ఇవి పోపులోకి ఆప్షనల్ అనమాట, కంపల్సరీ కాదు. ఆవకాయ పచ్చళ్ళలో కూడా మా అమ్మ వేస్తుంది. ఇవి స్పెషల్గా మార్కెట్లో కూడా అమ్ముతారంట. మా అమ్మ ఎప్పుడు చెప్తుంటే నేను ఈసారి అడిగి తెచ్చుకున్నాను అనమాట. ఇవి కంపల్సరీ వేసుకోవాలి. మీకు మార్కెట్లో దొరకలేవు అనుకున్న వాళ్ళు ఎండుమిరపకాయల నుంచి ఆ గింజలు తీసి వేసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి, వేయకున్నా పర్వాలేదు. ఈ నూనె కాగిన తర్వాత ఆ మిరపకాయల గింజలు వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోవాలి. ఇంకా ఈ పోపు అంతా కూడా చల్లారాలి, పక్కకు పెట్టేద్దాము. అయితే ఇక్కడ నువ్వులని పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కొలత చూసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ వేసిన కదా, ఇంకా కొంచెం ఉంది. అంటే ఇక్కడ ఒక 1.5 గ్లాస్ వరకు నువ్వుల పొడి అయ్యింది. ఇప్పుడు దీన్ని బట్టి మనము ఇక్కడ ఉప్పు కానీ ఆవ పొడి కానీ వేసుకుంటాము. నువ్వుల పొడి 1.5 గ్లాస్ ఉంది కాబట్టి దాంట్లో 1/2 ఆవ పొడి వేసుకుంటాము. అందుకే ఇక్కడ 1/2 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ, అంటే 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఆవ పొడి తీసుకుంటున్నా. అట్లా నువ్వుల పొడిని బట్టి కొలత అనేది తీసుకోండి. ఇంకా తర్వాత ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర మెంత పొడి ఇప్పుడు 1 టీ స్పూన్ ఉంటుంది కదా, కొంచెం పెద్దదే టీ స్పూను, దాంతో ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నా. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, వెల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి, పొట్టు తీసిన వెల్లిపాయలు. తర్వాత పసుపు 1 టీ స్పూన్ అంతా వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు కూడా మనకి ఆవపొడి ఎంత ఉంది అంత వేసుకోవాలి, కానీ కొంచెం తక్కువ వేసుకుంటున్నాం, ఎంతకైనా మంచిది. 3 డేస్ తర్వాత కలిపి మళ్ళీ కొంచెం తక్కువ అనిపిస్తే వేసుకుంటాము. ఇక్కడ మనకి నువ్వుల పొడి ఎంత ఉందో దాంట్లో 1/2 ఆవపొడి, 1/2 ఉప్పు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఉప్పు మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత ఈ పోపు చల్లారిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసేయాలి మంచిగా. దీనికోసం సపరేట్ కాయలు కొట్టించుకొచ్చిన అన్న కదా, ఒక 5 కాయలు అనమాట. అయితే దీంట్లో నూనె ఎక్కువ పట్టదు, కారం ఉండదు, హెల్దీది అనమాట. నువ్వుల పొడి కూడా, నువ్వులు కాల్షియం ఉంటుంది కదా, ట్రై చేయండి, బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా నూనె తక్కువగా వేసుకుంటాము. సేమ్ ఆవకాయ పచ్చడి కూడా అంతే. ఆవపొడి ఇందులో కూడా వేసుకుంటాం బాగా, ఆవకాయ పచ్చడిలో కూడా వేసుకుంటాం కదా. ఇట్లా ఆవపొడి వేసుకున్న దాంట్లో కంపల్సరిగా నీళ్లు వేసి పచ్చడి పెడతాము. మా అమ్మ 50 సంవత్సరాల నుంచి పెడుతుంది, ఎప్పుడు కూడా అది ఖరాబ్ కావడం అనేదే లేదు. యాక్చువల్గా మా అమ్మకు ఫోన్ చేసి అడిగిన అనమాట, ఇది ఎప్పుడు ఆమెనే పెడుతుంటది, ఆమె పెడుతుంటే చూస్తా కానీ మర్చిపోయినా. అయితే అమ్మ ఏం చెప్పిందంటే, ఈ ముక్కలు కలపక ముందే ఈ నువ్వుల పొడి, ఈ మసాలాలు అన్ని కలిపినప్పుడు అన్ని కలిపి తర్వాత అప్పుడు నీళ్ళు ఏమన్నది నేను మర్చిపోయినా. ఇప్పుడు వేస్తున్నా, ఏం కాదు, ఇప్పుడైనా వేసుకోవచ్చట. ఫోన్ చేసి అడిగిన ఇప్పుడు నీళ్ళు వేస్తున్నా చూడండి.
ఇక్కడ మనకి ఒక గ్లాస్ నీళ్ళు వరకు పట్టినాయి అనమాట, మంచినీళ్ళు. ఒక గ్లాస్ నీళ్ళు వేసి మంచిగా కలిపేసి ఇంకా పక్కకు పెట్టేయాలి. ఆవకాయ పచ్చళ్ళలో కూడా నీళ్లు పోస్తాము, ఖరాబ్ కావడం అనేది ఏమి ఉండదు. ఇది కూడా ఏం ఖరాబ్ కాదు, కాకపోతే నువ్వుల పొడి వేస్తాం కాబట్టి మీకు పచ్చడి ఏమన్నా కలర్ మారుతుంది అనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే బయటనే ఉంటే కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. అబ్బా చూస్తుంటే అసలు ఇది వాసన కూడా నువ్వుల పొడి వేస్తాం కదా, ఒక వేరే వాసన వస్తుంది, బాగుంటది. ఇది చూస్తుంటేనే టేస్ట్ చేయాలనిపిస్తుంది, కాకపోతే దేవుడికి పెట్టండి తినమన్నమాట. దేవుడికి పెడతాం ఫస్ట్ పచ్చడి పెట్టినప్పుడు, దేవుడి దగ్గర పెట్టిన తర్వాత టేస్ట్ చూస్తా. ఉప్పు సరిపోకపోతే 3 days తర్వాత చూసుకొని ఉప్పు కలిపితే సరిపోతుంది. నూనె కొంచెం తక్కువనే వేసుకుంటాము. ఇంకా నువ్వులలో కాల్షియం ఉంటుంది, హెల్త్కి మంచిది. చిన్నపిల్లలకైతే కారం కూడా ఉండదు. ట్రై చేసుకోండి మీరు కూడా ఒకసారి. ఒక 3 days తర్వాత తీసి కలుపుతున్నాను అనమాట. ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని వేసుకోండి. అయితే ఇప్పుడు దేవుడికి పెట్టి మేము తినాలన్నమాట. ఇక్కడ దేవుడికి ఇదే కాదు, నేను పెట్టిన పచ్చళ్ళల్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చేసింది, ఆవకాయ, ఇది 3 కలిపి దేవుడికి పెట్టిన. ఇప్పుడు నేను తింటా అనమాట. మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. మీకు ఇట్లాంటి ఇంకా ఎన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పెట్టుకునే అల్లం కారం, ఇంకా ఆవకాయ పచ్చడి, ఇంకా ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడాలనుకుంటే ఆ లింకులు ఇక్కడ ఇస్తున్నా, ఒకసారి చెక్ చేయండి.